నోలన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. సార్, వెల్కమ్ టు హైదరాబాద్. సార్, మా హైదరాబాద్ లో మైకులు ఇక్కడ బటన్ ప్రెస్ చేయాలి సార్, మీలాగా ఆటోమేటిక్ కాదు. ఓకే, సో హైదరాబాద్ బిర్యానీ తిన్నారా? అఫ్ కోర్స్ తిన్నాను. ఈవెన్ బిర్యానీని హాలీవుడ్ కి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇండియన్ సినిమా అంటే ఇష్టం అనమాట, అందుకే తెలుగు కూడా నేర్చుకుంటున్నాను. మూవీలో పాస్ట్, ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్ కి తిరుగుతూ ఉంటారు కదా, సో ఫ్యూచర్ లోకి వెళ్ళి అనగనగా ఆస్ట్రేలియాలో మూవీని మాకంటే ముందే చూసి వచ్చారా ఏంటి? లేదు, మీతో కలిసి చూస్తాను నేను. నాతో కలిసి చూస్తారు. సార్, ఒక్కసారి సినిమా రిలీజ్ డేట్ చెప్తారా? మార్చ్ 21. అబ్బా, అసలు మామూలుగా లేదు, మొత్తం గ్రౌండ్ వర్క్ మామూలుగా చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్, ఇవాళ మా ట్రైలర్ లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా విచ్చేసినందుకు. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, కాసేపు ఉండాలని వచ్చా, అవతల బాబు వెయిటింగ్. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి డైరెక్టర్స్, అది మన తెలుగు సినిమా ప్రెస్ మీట్ లో కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్, ముందుగా మా ట్రైలర్ లాంచ్ కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఇప్పుడు మా మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కదా మీరు, సో వరల్డ్ వైడ్ గా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో ఆస్ట్రేలియాలో కూడా ఏదైనా షూటింగ్ చేశారా సార్ ఈ సినిమా లాగా? యాక్చువల్లీ అందుకే ఈవెంట్ కి వచ్చాను. ఆస్ట్రేలియాలో వెళ్ళి లొకేషన్ చూడడానికి కష్టమయ్యి, సో ఈ సినిమా కనుక్కొని డైరెక్ట్ వెళ్ళి షూట్ చేద్దామని వచ్చాయి. ఓ, దట్స్ సో అమేజింగ్. సార్, ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు కాబట్టి మొత్తం ఆయన మీ సినిమాతో ప్యాకప్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది సార్? మీరు ఇప్పుడు నన్ను త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వదిలేస్తా బాబు గారు. ఏంటండి, ఇప్పుడు త్వరగా వదిలేస్తే 4 years లో త్వరగా వచ్చేస్తారా? ఇదేంటి సార్, ఇది మాకు అర్థం కావట్లేదు. ఓకే, మొన్న ఒక వీడియో లీక్ అయింది కదా, అది ఎలా జరిగింది అనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ ఇది ఎస్ఎస్ఎంఈ ప్రెస్ మీట్ కాదు, అనగనగా ఆస్ట్రేలియాలో సినిమా ప్రెస్ మీట్. సో దాని గురించి మనం సపరేట్ గా మాట్లాడుకుందాం ఇంకో ఈవెంట్ లో. ఓకే, పర్సనల్ గా మెసేజ్ చేస్తా అంటారు అంతేనా? సార్, మీరు అలా చూడకండి సార్, నాకు సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియాలో అనే టైటిల్ వినగానే మీకేం అర్థమైంది? సినిమా అంతా ఆస్ట్రేలియా జరిగిందని అర్థమైంది. ఓకే, మీరు ఎప్పుడు యాంకర్స్ తో చాలా హార్ష్ గా మాట్లాడతారు కదా, ఎందుకు సార్ అట్లా? ఎందుకు యాంకర్స్ కి మీకు అసలు ఎందుకు పడదు? వాళ్ళంతా మెయిల్ యాంకర్స్. ఓ, మీదంతా మేల్ యాంకర్స్, సో ఫీమేల్ అంటేనే పడదు మీకు బేసిక్ గా. మీతో సాఫ్ట్ గా మాట్లాడతాం. ఓకే, నాతో సాఫ్ట్ గా మాట్లాడతారంట. ఓకే, మా తెలుగు యాంకర్లు అంటే మీకు ఓకే, అక్కడ యాంకర్లు అంటే ఇష్టం లేదు అంతేనా? మీరు గర్ల్ కదా. అబ్బా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అనగనగా ఆస్ట్రేలియాలో అనేది చాలా కూల్ ఎమోషన్స్ ఉంటాయి, మరి మీరు ఏమంటారు? అందరూ సినిమా చూడాలంటారు. అందరూ సినిమా చూడాలంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ నైస్. వెరీ నైస్. మీరు ఇంతే ప్రిపేర్ అయ్యారు సార్ ఫస్ట్ క్వశ్చన్ కి? లర్నింగ్ కదండి, ఇట్స్ వెరీ గ్లాడ్ టు హియర్. అనగనగా ఆస్ట్రేలియాలో ఈవెంట్ హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అనగనగా ఆస్ట్రేలియాలో టైటిల్ వినగానే మీకు ఎలా అనిపించింది సార్? ఇట్స్ వెరీ నైస్. అనగా నాగా నాగా మీన్స్ లైక్ స్నేక్ సార్. అది నాగా నాగా, అది స్నేక్ సార్. ఇది అనగనగా, నాట్ నాగా నాగా, నాట్ దట్ స్నేక్. దిస్ ఇస్ డిఫరెంట్. ఐ థింక్ స్నేక్ మీన్స్ జురాసిక్ పార్క్ లో చేశాడు కదా స్నేక్, అది అనుకున్నాను. సార్, నో సార్, దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ నాగబాము. నో, దిస్ ఈస్ నాట్. దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే ఓకే. అండ్ ఆవకాయ బిర్యానీ ట్రై చేశారు సార్? అసలే మ్యాంగో సీజన్, సమ్మర్ వచ్చేసింది. ఆవకాయ బిర్యానీ? ఎస్, ఆవకాయ బిర్యానీ. ఇట్స్ లైక్ ఏ స్కైఫై టైటిల్. వాట్ సార్? ఇట్స్ లైక్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్. ఇంట్రెస్టింగ్ టైటిల్. దిస్ ఈస్ నాట్ టైటిల్ సార్, దిస్ ఈస్ ఫుడ్. ఆవకాయ పచ్చడి, పచ్చడి మంచింగ్ బెడ్ పచ్చడి. డూ యు నో? నో 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 నో. ఖచ్చితంగా ట్రై చేయండి సార్. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ సార్. హాయ్ సార్, వెల్కమ్ టు హైదరాబాద్. హలో, అందరికి నమస్కారం అండి. సార్, తెలుగులో నమస్కారమా? అసలు మామూలుగా లేదు సార్. తెలుగు నేర్చుకున్నానండి కొంచెం కొంచెం. ఓకే సార్, అసలు మీకు ఈ సినిమాకి సంబంధం ఏంటి సార్? నాకు ఈ సినిమా సంబంధం ఉంటారు. నేను అవతార్ 3 మూవీ యొక్క లొకేషన్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళానండి. ఓకే. అక్కడ ఈ టీం వాళ్ళందరూ చూస్తే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే వీళ్ళతో వచ్చేసా. ఓకే, అయితే మీరు నెక్స్ట్ ఇండియాలో సినిమా చేస్తున్నారా సార్? మేబీ చేద్దాం అనుకుంటున్నానండి. మేబీ
అవును. సార్ అందులో నాకు ఏదైనా క్యారెక్టర్ ఒకసారి ఇలా చూడండి. మీకు లీడ్ క్యారెక్టర్ అండి. సార్ క్యారెక్టర్ లీడ్ లీడ్ క్యారెక్టర్. ఓ మై గాడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇలాంటిది ఒకటి ముందే తెలుస్తుంది అంటే ఇంకొంచెం అందంగా రెడీ అయి వచ్చేదాన్ని కదా. ఇలా మీరు ఇప్పుడు మీరు బాగా అందంగా ఉన్నారండి చాలా ఇంత వరకు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. అండ్ సో ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ మీకు మూవీస్ లో రావడానికి? చాలా టఫ్ క్వశ్చన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నాకు ఫస్ట్ యాక్చువల్గా మణిరత్నం గారు బాగా ఇష్టం అండి. ఓకే. ఇన్స్పిరేషన్ అంటే ఇంకా అందరూ ఇన్స్పిరేషనే. ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ గారు ఒక ట్రక్ డ్రైవర్ ఫస్ట్, ఇది ఎవరికి తెలియదు, తర్వాత ఫిల్మ్స్లోకి వచ్చారు. సో అలాగే ఇప్పుడు క్వింటన్ టారంటినో ఒక ఆఫీస్లో పనిచేసేవాడు, ఆయన డివిడి షాప్లో. అలా ఎవ్రీబడి ఈజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. సో నేను కూడా అలాగే వాళ్ళని చూసి, వాళ్ళ ఫిల్మ్స్ చూసి, ఇంకా రాబర్ట్ రాడ్రిగ్స్ అని ఒక మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు. సో హీ సోల్డ్ హిస్ బాడీ ఫర్ $10,000 అండ్ మేడ్ ఎ ఫిల్మ్ ఎల్ మరియాచి అని. సో లైక్ అలా అతను నాకు మేజర్ ఇన్స్పిరేషన్. అలాగే అందరూ అండి, ఇప్పుడు సుకుమార్ గారు కూడా. తెలుగులో చూస్తే సుకుమార్ గారు ఫస్ట్ లెక్చరర్ గా చేశారు, మా సార్ ఆయన. సో ఇప్పుడు చూసారు కదా 2000 పుష్ప 2 సో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఓకే. సో మీ గురువు గారు అన్నారు, ఆయనతో కలిసి ఏదైనా మూవీకి వర్క్ చేయడం కానీ కలవడం కానీ జరిగిందా సార్? లేదండి, నేను యాక్చువల్గా ఆయన మ్యాథ్స్ లెక్చరర్ గా ఉన్నప్పుడు నేను ఆయన స్టూడెంట్ ని. ఓ, సుకుమార్ గారి స్టూడెంట్. బట్ ఆ తర్వాత నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఏకలవ్య శిష్యుడు అనమాట నేను ఆయనకి. ఓ లవ్లీ సార్. బేసిక్ గా ఏ జానర్ సినిమాల్ని ఎక్కువగా చూస్తారు, ఎక్కువగా ఇష్టపడతారు మీరు? మోస్ట్లీ అన్ని చూస్తానండి నేను, బట్ హిచ్కాక్ ఫిల్మ్స్ బాగా ఇష్టం నాకు. సో హిచ్కాక్ అంటే వీళ్ళకన్నా ముందు తరం. సో క్వింటన్ టారంటినో కూడా నాకు బాగా ఇష్టం, ఆయన ఫిల్మ్స్. సో మోస్ట్లీ ఆ షేడ్స్ కనిపిస్తాయి ఈ ఫిల్మ్ లో. ఓకే. సో మొత్తం అనగనగా ఆస్ట్రేలియాలో ఉన్న టైటిల్ పెట్టారు. సో కంప్లీట్ 100% షూట్ అంతా కూడా ఆస్ట్రేలియాలో? 100% అండి. అంటే ఇందులో ఇండియాలో జరిగే సీన్స్ కూడా ఉంటాయి, అంటే చెప్పకూడదేమో అది. బట్ 100% ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ కి, అండ్ ఆల్సో రాజమౌళి గారు, మీ పేరు చెప్పుకోలేదు ఇందాక, క్రిస్టఫర్ నోలన్, క్వింటన్ టారంటినో గారు, స్టీవ్ స్పిల్బర్గ్ అండ్ జేమ్స్ కెమెరాన్. థ్యాంక్ యూ శ్రవంతి గారు. ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ 122 days షూట్ చేసామండి ఈ ఫిల్మ్ని. అక్కడ కంప్లీట్లీ ఆస్ట్రేలియాలో షూట్ చేసాం. 100%, 83 లొకేషన్స్ షూట్ చేసాము. అక్కడ టెక్నీషియన్స్ అంటే హాలీవుడ్ టెక్నీషియన్స్ అనుకోవద్దు. ఓకే, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అని కింద ఉంటుంది మాకు. సో మేడ్ ఇన్ ఆస్ట్రేలియా బై ఇండియన్స్. సో ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇండియన్ అనమాట, ఫ్రమ్ తెలుగు వరల్డ్ పర్టికులర్లీ. ఓకే, అండ్ లేదు, అండ్ అదే ఇట్స్ నార్మల్, ఇంకా అందరూ చెప్పేదే, మేము చాలా కష్టపడి తీసాము, చూడండి ఫిల్మ్ అని. మీరు చూసారు కదా ట్రైలర్, మీకు నచ్చిందా ట్రైలర్? థ్యాంక్ యూ. సో ఐ హ్యావ్ టు థ్యాంక్, లైక్ చాలా లిస్ట్ ఉంది. మా క్రూ అండ్ క్యాస్ట్ ఇక్కడికి రాలేకపోయారు, సో నేను రిప్రజెంట్ చేస్తున్నాను వాళ్ళందరినీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ అండ్ క్యాస్ట్ వాళ్ళకి. తర్వాత ఇంకా మాధవి మంగపటి అంటే నా వైఫ్, షీ వాజ్ లైక్ బ్యాక్ బోన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఆల్సో యారిక్ స్టూడియోస్ బాలా గారు అండ్ రుద్ర గారు, అండ్ ఆల్సో ఈ ఈవెంట్ ఇంత సూపర్ గా ఆర్గనైజ్ చేస్తున్న బిఎఫ్సి మీడియా, ఎస్పెషల్లీ స్పెషల్ మెన్షన్ టు అజయ్. థ్యాంక్ యూ సో మచ్. యువి నిరంజన్ అని తను హైదరాబాద్, తను సో బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన చాలా బాగా చేశారు. సౌండ్ వచ్చి రాజశేఖర్ గారు గంగా స్టూడియోస్ లో చేసాము, అదొక్కటే ఇక్కడ జరిగింది. సో మిగిలినంతా అక్కడే జరిగింది, పోస్ట్ ప్రొడక్షన్, మోస్ట్ ఆఫ్ ద కలర్ గ్రేడింగ్ కానీ ఎడిటింగ్ కానీ అంతా కూడా. ఎడిటింగ్ కూడా నేనే చేశాను, స్టోరీ, స్క్రీన్ ప్లే ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ నేను చేశాను. సో సార్ రాజశేఖర్ గారు ఇక్కడికి పోస్ట్ ప్రొడక్షన్కి సౌండ్కి వచ్చినప్పుడు ఆయన సౌండ్ చేశారు. సో మొత్తం అన్ని మీరే చేశారు కాబట్టి ఇవాళ ప్రమోషన్స్ కూడా మీరు ఒక్కరే వచ్చారా, మిగతా వాళ్ళని తీసుకురాకుండా? ఇట్స్ లైక్ ఎలా అంటే అండి, నేను అప్పుడు అంతా కూడా కెమెరా వెనకతలో ఉన్నాను కదా,
సో మా క్యాస్ట్ అండ్ క్రూ ఏంటంటే సో నౌ యూ గో ఫార్వర్డ్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పి పంపించారు. ఓకే, యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Thank సో you. మచ్, వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్. కంప్లీట్ షూటింగ్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? నేను అక్కడ సిటిజన్ సార్, అక్కడ నేను. సో అది ఫిల్మ్ ఈ బగ్ అనేది చిన్నప్పుడే వచ్చింది నాకు. ఫస్ట్ నేను యాక్చువల్లీ దళపతి ఫిల్మ్ చూసినప్పుడు ఆ విజువల్స్, మణిరత్నం గారి విజువల్స్, తర్వాత ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాజ్ ఐ సెడ్. అక్కడికి నేను బికాస్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ నేను మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది. సో నేను నా ప్యాషన్ని వదులుకోకుండా మార్నింగ్ అంతా జాబ్ చేసుకుంటూ నైట్ చదువుకున్నాను. నేను 2.5 years మాస్టర్స్ చేశాను ఫిల్మ్ మేకింగ్లో. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ యాడ్ ఫిల్మ్స్ అంతా కూడా. దెన్ మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఏడీగా జాయిన్ అవ్వడం అలా కాకుండా ఇప్పుడు శేఖర్ కమల గారు చేశారు, ఆనంద్ ఫిల్మ్ చేశారు కదా. సో సిమిలర్ పాత్ వై నాట్ అని నేను ఐ స్టడీడ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఐ డిడ్ దట్ అండి. సో దేశం ఏదైనా తెలుగు సినిమా, తెలుగు భాషను అభిమానంతో తెలుగు సినిమా తీసిన కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో దీనికి రిస్క్స్ చాలా హెవీగా ఉంటాయి కదా, అక్కడ నేచర్ కానీ అక్కడ లొకేషన్స్ కానీ అవి ఎట్లా మీరు ఫేస్ చేశారు? యా, అంటే ఎస్పెషల్లీ మెల్బర్న్ వెదరు అన్ప్రెడిక్టబుల్ అనమాట అండి. అంటే మీకు ఎలా అంటే 3 seasons ఒకేసారి చూడొచ్చు. పొద్దుట మనం అందరూ గొడుగు కూడా క్యారీ చేస్తారు, వర్షం పడొచ్చు ఎనీ టైం అనమాట. సో లాట్ ఆఫ్ అంటే 122 days షూటింగ్, యాక్చువల్ షూటింగ్ డేస్ లొకేషన్స్ వైజ్ క్యాన్సిల్ అయినవి కూడా ఉన్నాయండి, ఒక 10 days బికాస్ ఆఫ్ ద వెదర్ వల్ల, వాటి వల్ల. అండ్ లొకేషన్స్ కూడా మాకు చాలా మంది హెల్ప్ చేశారు, అంటే బిగ్ బిగ్ పీపుల్ వాళ్ళు. మేము వెన్ వి ఆస్ట్, మీరు చూసే ఉంటారు విజువల్స్. అవును. సో బయటికి వెళ్ళినప్పుడు నేచర్ ఎనీవే అది ఓకేనండి, బట్ ఎనీవే వీ హ్యావ్ టు టేక్ ద పర్మిషన్. బట్ కొన్ని ఏంటంటే సిటీలో కూడా తీసాము, నైట్ షూట్స్ ఎక్కువ జరిగాయి. ఆల్మోస్ట్ 60+ days నైట్ జరిగింది. ఎందుకంటే యూజువల్గా డే తీసి నైట్ వేసేయచ్చు, మీకు టెక్నికల్గా మీకు తెలిసే ఉంటుంది, నైట్ వేసేస్తారు. సో నేనేంటంటే ఐ వాజ్ పర్టికులర్ అబౌట్ ద నైట్ షూట్ అండ్ 60+ days నైట్, అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ నైటే ఉంటుంది ఈ సినిమా. 2.5 daysలో జరుగుద్ది కదంతా. సో ఫస్ట్ సినిమా మీరు డైరెక్షన్ చేయటం, ఫస్ట్ ఫిల్మ్ అండి. సో డైరెక్షన్ చేస్తూ మీరు ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్, లేకపోతే హారర్, ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? మీకు ఎలా ఇన్స్పిరేషనా, లేకపోతే కథ ఇట్లా తీయాలనుకున్నారు? ఏం లేదు సార్, చాలా సింపుల్. ఇది ఎవరు రాసినా ఫెయిల్ అవ్వని ఎగ్జామ్ పేపర్ ఇది, థ్రిల్లర్ అనేది. సో అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ విత్ న్యూ కమర్స్, కొత్త వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి కథే ప్రాధాన్యంగా, కథే హీరో అండ్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ అండ్ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ ఐడియా కానీ గ్రిప్పింగ్ సీటెడ్ థ్రిల్లర్ లాగా పెట్టుకుని మేము స్టార్ట్ చేస్తాం అనమాట. అలా. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆస్ట్రేలియా వెళ్ళి ఎంతో కొంత సేవ్ చేసుకుని ఉంటారు మీరు. సో ఆ సేవ్ చేసుకున్న దాన్ని సినిమా పైన పెట్టడం, సక్సెస్ రేట్ సినిమాల పరంగా చూసుకుంటే 2% వరకే సక్సెస్ రేట్ ఉంది. సో ఇంట్లో వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ కానీ ఎవరు ఏం చెప్పలేదా, ఎందుకు సినిమా అని కానీ ఎవరైనా అన్నారా? యా డెఫినెట్గా అండి, అంటే మా పేరెంట్స్ ఎవరైనా ఎగ్నెస్ట్ ఉంటారు, పేరెంట్స్ డెఫినెట్గా నో చెప్పారు. బట్ స్టిల్ ఏంటంటే మా వైఫ్, తను వాట్ ఎవర్ ఐ డ్రీమ్డ్, నేను ఏదైతే కలగన్నానో తను కూడా సేమ్, వీఆర్ అంత ఇన్ ద సేమ్ పేజ్. సో చేసామన్నమాట. అండ్ సింబాలిక్ గా అంత పెద్ద డైరెక్టర్స్ ని తీసుకురావడం అనేది, మీరు కూడా ఆ రేంజ్ కు వెళ్ళాలి అని సింబాలిక్ గా చెప్పాలి అని తీసుకుని వచ్చారా? యా, ఐ విష్ అండి, తప్పకుండా. Yes. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారి వల్ల ఆల్మోస్ట్ మనము ఆస్కార్స్ వరకు వెళ్ళిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా వెళ్తారు ఇప్పుడు కమింగ్ సూన్. సో ఇట్స్ వెరీ, అంటే మనకి వెరీ హార్ట్ బీట్ అవే ఫ్రమ్ ఆస్కార్స్ అండి మనం తెలుగు సినిమా కూడా. అండ్ సుకుమార్ గారు మీ గురువు గారు అని చెప్పారు. అవునండి. సో ఆయన ఎప్పుడైనా అంటే ఈ సినిమా గురించి ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కానీ ఎప్పుడైనా పిలిచే అవకాశం ఉందా, లేదంటే మీరు వెళ్ళి ట్రైలర్ కానీ ఏదైనా చూపించే అవకాశం? లేదండి, అంటే నేను యాక్చువల్గా ఎప్పుడు ఆయన్ని ట్రైలర్ అవి చూపించాను, కలిసి మాట్లాడాను. కానీ నేను ఇప్పుడు ఆయన చాలా ఎదిగిపోయారు కదా, పెద్ద డైరెక్టర్ అయిపోయారు కదా. సో నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ వన్. సో ఐ వాంట్ టు డూ లైక్ నేను
నేనే ముందుకు వచ్చి వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ విల్ హ్యాపెన్ అనేది వచ్చాను. అండ్ సినిమాలో ఆర్టిస్టులు చూసుకుంటే కూడా అందరినీ ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలుగు వాళ్ళని మీరు చూస్ చేసుకున్నట్టు తెలిసింది. అండ్ అలా చూస్ చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఎలిమెంట్స్ మీరు చూసుకుంటారు కదా ఆర్టిస్ట్లో. సో అవన్నీ వాళ్ళల్లో ఉన్నాయా, లేదంటే అక్కడ తెలుగు వాళ్ళు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా? లేదండి, ఆడిషన్స్ పెట్టుకున్నాము. అందులో యాక్చువల్లీ హీరోయిన్ నార్త్ ఇండియన్ అమ్మాయి, అక్కడే బాన్ అండ్ బ్రాటప్. తను తెలుగు నేర్చుకుని వర్క్ షాప్స్ జరిగాయి. సో హీరో తెలుగు అతనే, మన హైదరాబాద్ అబ్బాయి. ఇంకా మిగిలిన కొంతమంది క్యారెక్టర్స్ తమిళ వాళ్ళు కూడా ఉన్నారు, మలయాళం వాళ్ళు ఉన్నారు. సో బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా ప్యాషనేట్ అండి అందరూ. అంటే ఇక్కడ నుంచి అక్కడికి వచ్చినా కూడా మనకి వాళ్ళు ఆర్టిస్టులుగా ఇక్కడ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ కొత్త, కానీ అక్కడ వాళ్ళు యాక్టింగ్ కొత్త కాదు. సో అక్కడ వాళ్ళ స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ. సో ఆడిషన్స్ పెట్టాము. ఆ క్యారెక్టర్కి ఎవరైతే ఇప్పుడు బుల్ ఒక గుండాతనం అవుతుంది ఉందండి. ఒకరోజు షూటింగ్కి ఆయన మేము షూటింగ్ అంతా పెట్టుకున్నాము, అంత రెడీ. మాకు పెర్ డే ఆల్మోస్ట్ $3,000-4,000 అయ్యేదండి ఖర్చు, ఈవెన్ దో మేము స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అయినా కూడా. సో జస్ట్ ఈ సెంట్ ఎ మెసేజ్ సేయింగ్ ఓకే ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టుడే. సో నేను క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, బట్ నాకు బుల్ తనే బుల్, వేరే వాళ్ళు కాదు. నేను ఒక నెల వెయిట్ చేసి మరీ తీసాను తనతో, అలాగా కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు ఎక్కడ మీకు డైరెక్షన్ వైపు వెళ్ళాలని ఎప్పుడు మీకు ఆ థాట్ వచ్చింది, అండ్ ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? డైరెక్షన్ పడ్డం అంటే ఇంకా చిన్నప్పుడేనండి. ఆల్మోస్ట్ నేను 11 years old అప్పుడు చెప్పా కదా దళపతి ఫిల్మ్ చూసానని చెప్పేసి. అవి ఆ విజువల్స్ ఇంకా పోలేదండి బుర్రలోంచి. అది అలా గ్రో అవుతూనే వచ్చిందండి, ఫిల్మ్ బై ఫిల్మ్, డిఫరెంట్ ఫిల్మ్స్. మనం అందరూ ఇన్స్పిరేషన్ ఫిల్మ్స్ చూస్తూ వచ్చాము. సో ఈ ఫిల్మ్కి ముందు యాక్చువల్గా నేను స్క్రిప్ట్స్ నేను చెప్పా కదా, నేను మాస్టర్స్ చదువుకున్నానని చెప్పి ఐటీ జాబ్ చేసుకుంటూ నైట్ వెళ్ళేవాడిని. సో ఇట్స్ లైక్ ఎలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా లగ్జరీస్ ఉంటాయి. వీకెండ్ ఎక్కడికైనా సరదాగా వెళ్ళొచ్చు, అవుటింగ్కి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదా. సో నేనేంటంటే ఒకవేళ అలా వెళ్తే ఒక డిసిప్లిన్ ఉండదని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను అనమాట నైట్ కోర్స్. అంటే అక్కడి నుంచి ఏదో నేర్చుకుందామని కాదు. సో ఆ 3 hours పర్టికులర్గా నేను ఫిల్మ్ మేకింగ్ ఇవ్వగలను అని వెళ్ళి చదువుకున్నాను అనమాట అక్కడ. సో నేను ఐ యూస్ టు రైట్ స్టోరీస్, ఐడియాస్. ఇప్పుడు ఎప్పుడు ఐడియా వచ్చింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రెస్ మీటే జరుగుతుంది, ఇందులో ఏదైనా మంచి ఐడియా ఉంటే నేను ఇందులోంచి కూడా తీస్తాను అనమాట. సో ఐడియాస్ అవే వస్తూ ఉంటాయి. సో అవి రాసుకోవడం, స్క్రిప్ట్స్ రాసుకోవడము. దీనికి ముందు ఒక స్క్రిప్ట్ రాశాను, అది స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. అది ఏంటంటే ఒకే ఇంట్లో జరిగే కదా. సో నేనేమనుకున్నానంటే ఒకే ఇంట్లో జరిగే కదా, ఆస్ట్రేలియాలో తీస్తే ఏంటి, అనకాపల్లిలో తీస్తే ఏంటి. సో ఐ థ్రో అవే దట్ స్క్రిప్ట్ అండ్ పిక్ దిస్ వన్. సో ఇది 83 locations. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఇంపాసిబుల్ టాస్క్ ఇది. అంటే చదివిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు యూ కెన్ నెవర్ ఎవర్ మేక్ దిస్ ఫిల్మ్ అని. సో నేను ఛాలెంజ్గా తీసుకుని వీ డిడ్ దిస్ అండి. అండ్ అలానే మూవీ మొత్తం కంప్లీట్ గా ఆస్ట్రేలియాలో తీసానని చెప్తున్నారు. అవునండి. సో ఇలా కంప్లీట్ గా అబ్రాడ్ లో తీసిన మూవీని ఇండియన్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఏం ఆస్పెక్ట్స్ ఉండబోతున్నాయి, ఎంతవరకు ఇండియన్ ఆడియన్స్ ని అలరించబోతుంది ఈ మూవీ? సో ఇది ఆస్ట్రేలియాలో జరిగే కథ అయినా కూడా స్టోరీ ఆరిజిన్ అంతా కూడా ఇండియన్, మన తెలుగు అనమాట అండి. ఇక్కడ నుంచి కథ అక్కడికి వెళ్తుంది ట్రావెల్ అయ్యి. సో కథ అంతా అక్కడ జరుగుతుంది అనమాట. సో ట్రైలర్లో చూపించాం కదా, హీరోకి ఒక ప్రాబ్లం ఉంది, హీరోయిన్కి ఒక ప్రాబ్లం ఉంది, అండ్ దే ఇన్వాల్వ్డ్ విత్ సంథింగ్ విత్ దట్. అండ్ ద స్టోరీ ఇక్కడ నుంచి ఆరిజిన్ అయ్యి అక్కడికి ఒక కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆస్ట్రేలియా నుంచి అంటాడు, టప్మని ఆపాం. దెన్ స్టోరీ అక్కడికి షిఫ్ట్ అవుద్ది అనమాట అండి. అది అండ్ బ్యానర్ లో చూసుకుంటే ఆస్ట్రేలియా అల్లుడు అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్, దాని ప్రొడక్షన్ హౌస్ కాదండి, అది పేజ్. మాకు అక్కడ ఫారిన్ ఓవర్సీస్ మీడియా పార్ట్నర్ అనమాట. ఇక్కడ మనకి బిఎఫ్సి ఎలాగో అక్కడ ఓవర్సీస్ లో వాళ్ళతో పుష్ చేస్తున్నారు ఫిల్మ్ ని. అక్కడ కూడా ఒక షోస్ పడుతున్నాయి మనకి. సో సింగిల్ లాంగ్వేజ్ అండి, లేదు హిందీ అట్లా కూడా? పాయింట్ మనం ఫస్ట్ తెలుగు అండి, అంటే నేను తెలుగులో చేసిన తర్వాత ఇఫ్ గాడ్స్ గ్రేస్ నేను మిగిలిన లాంగ్వేజ్ వస్తుంది. హాయ్ తారక్ గారు. హాయ్ సార్, చాలా ప్రామిసింగ్ గా ఉంది, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సార్, ప్యాడింగ్ ఆర్టిస్టులని పెట్టుకోపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? అంటే ఎంతమంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తున్నారు, టెక్నీషియన్లని? మీ స్టోరీకి
తెలిసిన ఆర్టిస్టులను ఎందుకు పెట్టుకోలేదు అంటారు సార్? అంటే ఇప్పుడు ఆడియన్ టికెట్ కొనుక్కొని థియేటర్కి రావాలంటే ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే ఎంతో కొంత చూస్తారు కదా, అతను 200 పే చేస్తున్నాడు అంటే. బట్ అంత అంటే కంటెంట్ లో అంత ప్రామిసింగ్ అనిపిస్తుందా లేకుంటే ఏంటి? నేను ఎగ్నెస్ట్ కాదండి. ఖచ్చితంగా ప్యాడింగ్ ఆర్టిస్టులు లేకపోతే హీరోలు ఉంటే నేను హ్యాపీ టు డూ దట్. ఫిల్మ్ అక్కడ జరుగుతున్నప్పుడు మాకేంటంటే ఈ ఆఫ్టర్ కోవిడ్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట మాకు అక్కడ. అంటే మీరు న్యూస్ లో చూసే ఉంటారు, అసలు విక్టోరియా ఎస్పెషల్లీ మేమున్న మెల్బర్న్ కి ఫ్లైట్స్ కూడా క్లోజ్ చేశారు, ఇంటర్నేషనల్ బార్డర్స్ క్లోజ్ చేశారు చాలా కాలం వాళ్ళు. సో ఆ టైంలో ఏంటంటే నేను స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆడిషన్స్ పెట్టడము తీసేసుకోవడం జరిగింది అనమాట వీళ్ళని. సో ఐడియా అంటే ఇప్పుడు అయితే సినిమా వచ్చింది మనకి, చంద్రశేఖర్ రెడ్డి గారిది. అయితే ఎవరికి తెలియదు మనకు అసలు, బట్ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో నేను వై నాట్, యాక్టర్స్ తోటే వెళ్తున్నాను కదా, నా న్యూ కమర్స్ కాదు కదా అని చెప్పి వెళ్ళాను అనమాట. అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి సార్ షూటింగ్ చేసేటప్పుడు కానీ, అక్కడ లొకేషన్స్ కానీ ఎలా అంటే ఇబ్బందులు ఏమైనా పడ్డారా? చాలా ఇబ్బందులు పడ్డామండి. అంటే పోలీసులు ఇప్పుడు ఒక చోట మేము ఒక లాకర్ సీన్ ఉంటది అనమాట. ఆ లాకర్ సీన్ లో హీరోయిన్ దొంగతనంగా లాకర్ లో పెడుతున్నట్టుగా ఉంటది ఒక సీన్ లో. అది మేము పర్మిషన్ తీసుకున్నాము, బట్ ఏమైందంటే అక్కడ పక్కనే ఒక కెమెరా ఉంటే ఆ కెమెరా అది ఆ సస్పీషియస్ యాక్టివిటీని చూసి, ఎందుకంటే మేము వచ్చి ఎలా చూసి పెట్టి మళ్ళీ తీయాలన్నమాట. సో సంథింగ్ లైక్ దట్. సో పోలీసులు 2-3 టైమ్స్ పోలీసులు వచ్చారండి. మేము పేపర్ చూపించాలి, అండ్ గన్స్ ఎక్కడ పెడితే అక్కడ వాడకూడదు. ఎవరైనా చేస్తే మనల్ని షూట్ కూడా చేయొచ్చు పోలీసులు. సో గన్స్ ఎక్కడ పెడితే వాడకూడదు, అవన్నీ ముందే ఇన్ఫార్మ్ చేయాలి. అది పెద్ద ప్రాసెస్ అండి, అదే పెద్ద ప్రాసెస్ అక్కడ. యా